అదృష్టం నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్, మీకు తెలుసు. బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది, ఎవ్రీ టైం బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది ప్రభాస్. అభయమిదే మిత్రమా, ఈ ఈశ్వరుడుండ భయమేలా. అండ్ రుణపడున్నా అతనికి నేను. అయ్యా మీరు దేవుడయ్యా. ప్రభాస్ సినిమా చేయొద్దని చాలా మంది ఎమ్మడబడ్డట్టున్నారు, విన్నా. అంటే బయట అనుకున్నారు. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. మంచి ఉంటే 10 మందికి ముందు చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పండి అన్నారు. ఇప్పుడు దాకా తను చేసిన విభిన్న పాత్రల్లో ఇదొక మైల్ రాయిగా నిలిచిపోద్ది ప్రభాస్కి. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఇప్పుడు ఏంటి సినిమా ఎంత లెంత్ ఎంత ఉంది? సెన్సార్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? 3 గంటల 10 నిమిషాలు ఉంది సినిమా. అయిపోయింది నాకు కథం. పోతారు, మొత్తం పోతారు. ఈ సినిమాని కుదించలేము, ఎందుకంటే దాదాపు ఒక 12 నిమిషాలు వార్ ఎపిసోడ్ ఉంది, దాదాపు అరగంటే ప్రభాస్ ఎపిసోడ్. ప్రభాస్ ఇంకా ఎక్కువ వచ్చినా కూడా ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళినా అది అరగంట, దాదాపు అరగంట ఉంది. అది మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇస్ ఇట్ ట్రూ భవానీ? Thanks a lot, and thanks a lot. Thank you. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. మోహన్ లాల్ గారి క్యారెక్టర్, ఇట్ విల్ షాక్ పీపుల్. బాగుండాలి. అంటే నాకు ముద్దు వచ్చేది మీ ఇద్దరిని చూస్తాను, ముగ్గురు చూస్తా అంటే. కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికి. సార్ ఆఖరిన మాట అన్నారు, అదొకసారి అనండి సార్. నాకు ముద్దు వచ్చి దానికి ముందు అన్నారు, అది ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికి. కాదు సార్, దానికి కొంచెం ముందు అన్నారు, అది మీరు చెప్పేస్తారు, నాకు తెలుసు చెప్పేస్తారు. కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు. అదే సార్, అనండి సార్. కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు. ఇంకోసారి అనండి సార్. కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు. ఇంకోసారి అనండి సార్. కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు. చాలు సార్, నమస్కారం. ఇప్పటికీ అదే చెప్తాను నీకు. నువ్వు ఓవర్ యాక్టింగ్ కాదంటావు, నాకు అనిపిస్తూ ఉంటుంది, అది వేరే సంగతి. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఇప్పుడు మొత్తం మీ నాన్న కానీ నిన్ను మీ అందరిని చూస్తే నాకు ఒక రకంగా గర్వంగా ఉంటుంది. ఒక రోజు కోపం వస్తుంది మిమ్మల్ని చూస్తే. వాస్తవం అధ్యక్ష, ఇది చాలా కోపం వస్తుంది, మామూలు కోపం కూడా కాదు. శివలీల, దిస్ ఇస్ ప్యూర్లీ శివలీల అంక. ఇది ఈరోజు నేను కన్నప్ప చేశానంటే శివుడు ఆజ్ఞతో, ఆయన బ్లెస్సింగ్స్ తోనే జరిగింది. కానీ కన్నప్ప సినిమా హాట్ డ్రైవ్ మాయమైంది. ఏమైందిరా? దేవుడు లేడరా? సూపర్, బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఏం జరుగుతుంది? ఎప్పుడు రిలీజు? జూన్ 27th. రేపే పులివెందుల్లో పులి దిగుతాంది. ఓపెన్ చేయి అయితే. నువ్వు దెంగే జూన్ 27th. షూర్ పక్కనా భాయ్. చాలాసార్లు పోస్ట్ పోన్ చేసినట్టు కదా. అంటే అది అంకుల్, అంకుల్ ఏంట్రా అంకుల్? తెలియని వాళ్ళకి మిమ్మల్ని అంకుల్ అని పిలుస్తుంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారు, కానీ నేను పుట్టినప్పుడు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ ముందు పెరిగిన వాడిని నేను. సో ఇంకేం పిలవలేను. April 25th వచ్చేయాలని ఫుల్ ప్రిపేర్డ్లో ఉన్నాం అంకుల్. ఎక్కడ ఉన్నావో తెలియదు, ఎప్పుడు వస్తావో తెలియదు. బిగ్గెస్ట్ లెర్నింగ్ కర్వ్ ఏంటంటే VFX. 1,80,00,000 తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఉన్నారు, మేధావులు ఉన్నారు VFX డిపార్ట్మెంట్లో, కానీ ఎక్కువ మంది లేరు. డెడికేటెడ్గా ఉన్న డైరెక్షన్ టీం అంతా భారతదేశంలో ఉన్న VFX కంపెనీస్ ఎక్కడెక్కడ మనకు వర్క్స్ ఉన్నాయో అక్కడ పడుకుంటున్నారు వాళ్ళు లిటరల్గా. నేను 7 నుంచి అక్కడే పడుకుంటా, మీరు 9 రండి.
మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బాంబేలో ఒక నలుగురు, చెన్నైలో ఒక ఇద్దరు, వీరమ్మ చెరువు దగ్గర 4 సుమోలు ఉంటాయి. హైదరాబాద్లో ఇంకొక ఇద్దరు, చుక్కల పుట్ట దగ్గర ఇంకో 3 సుమోలు ఉంటాయి. అలాగా దే ఆర్ స్ప్రెడ్ అవుట్. అన్ని వాళ్ళు ఎందుకురా పెళ్లిగా నడుతున్నావా? But I have taken a decision, very strong decision. It was a learning curve for me. సార్ ఏంటి సార్ అది? But a year in, Mohan Babu University will start a VFX course. నువ్వు సూపర్ రా, నీకెటొచ్చింది నా ఈ ఐడియా? I'm tying up with some of the best VFX producers. ఎంత శుభవార్త చెప్పావు బాబు. World లో ఉన్న టాప్ VFX producers, supervisors తో చేతులు కలిపి వాళ్ళు కోర్స్ రెడీ చేసి ఎందుకంటే ఇప్పుడు నుంచి మొదలు పెడితే మేబీ 2-3 yearsలో ఐ విల్ బీ ఏబుల్ టు ప్రొడ్యూస్ వన్ ఆఫ్ ద టాప్ వరల్డ్ క్లాస్ VFX. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది. గురుజీ యు ఆర్ గ్రేట్. VFX 3 years అంటున్నావు. VFX 3 years లోపల నీకు AI వచ్చి డామినేట్ చేస్తుంది. AI విల్ ఎమర్జ్ విత్ దిస్ కదా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మీరు అడిగింది వండర్ఫుల్ క్వశ్చన్. ఏంట్రా క్వశ్చన్ అంటాడు? గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. వేస్తున్నాను, భయం వేస్తుంది. భయపడ్డావు మామ? అవును మామ, భయం వేసింది. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు. VFX నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీస్ ఇండియాలో స్టార్ట్ చేశాను 2002లో. అద్భుతం, మహాద్భుతం జరిగింది. చిటికలే. విదేశాల నుంచి కూడా ప్రాజెక్టులు తీసుకొని చేసాం 2009 దాకా. ఇదేంటైతే అరే నీ అబ్బా సొల్లు 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 ఏదో సొల్లు కబుర్లు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. అండ్ నాకు డీప్ ఇన్ మై హార్ట్ అంకిల్, నాకు ఎప్పుడు ఒక నటుడుగానే ఐఎమ్ వెరీ వెరీ ప్యాషనెట్ అంకిల్. ఎప్పుడెప్పుడు నువ్వు చూస్తున్నావురా పోస్టర్ల మీద? నిన్ను చూడాలరా, మా అందరికి ఎప్పటి నుంచో నమ్మకం ఉందా నువ్వు పెద్ద హీరో అవుతావని. బాగా బడా హీరో బనేగా తూ తుస్మే హో. నేను పుట్టినప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. కానీ నేను అంత అందంగా ఉండేవాడిని కాదు చిన్నప్పుడు కూడా. ఇప్పుడు పెద్ద అందగాన్ని ఏం కాదు నేను. ఇదేవాడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అండ్ నేను దేవుడిని ఒకటే అడిగేవాడిని, యూనో నాకు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వండి, ఐ వర్క్ హార్డ్, నేను కాపాడుకుంటాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. అండ్ దేవుడు నాకు వరం ఇచ్చాడు. నీ భక్తికి మెచ్చి తిని ఏమి వరము కావాలో కోరుకును ప్రసాదించదు. నటుడుగా నేను ఐ వాంట్, దట్స్ వాట్, నేను ఈ జన్మెత్తింది నటుడుగానే ఉండాలి అనేది. ఇవే తగ్గించుకుంటే మంచిది. మామూలుగా వై డోంట్ యు బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్? రామానుజం శారీరకంగా ఒకే వ్యక్తిగా ఉన్నా మానసికంగా 3 వేరువేరు వ్యక్తులుగా ప్రవర్తిస్తుంటాడు. వారికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. Uncle, to answer your question, we are not normal people, uncle. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? Uncle, to answer your question, we are not normal people, uncle. ఎందుకు కాదు? అందరూ వేరు, నేను వేరు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం ఎంత మదం ఎంత మదం. నేను ట్రాఫిక్ లో వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాను. ఎందుకు? అడుగు తింటానికా? మీరు నాతో కార్లో రండి. విష్ చేస్తారు మామూలు. ఏమవుతుంది? It doesn't stop there. వాళ్ళు వస్తారు, ఫోటోలు తీసుకోవాలనుకుంటారు. చాలా దినాల తర్వాత నిజంగా వచ్చే జోకన్నా దేవరాజు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్తాను నేను. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. క్యాజువల్గా నేను పాటికి నేను వెళ్తాను, రెస్టారెంట్లో కూర్చుంటాను, వైఫ్తో తింటాను, వస్తాను. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. వచ్చేటప్పుడు దారిలో ఎంతో మంది ఫొటోస్ అడుగుతారు. వాళ్ళకేంటి, నేను వాడి ఇంట్లో ఉండేవాడిని, అంటే టీవీలో చూస్తుంటారు, ఫోన్లో చూస్తూ, వాడికి నేను క్లోజు, విషమిషి ఒక్క నిమిషం పైన పడుతుంటాడు. ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజ్? రవి సార్
ఉండదులే సార్. బాలకృష్ణ గారు ఉంటాడు, ఆయన ఎవరు లేకుండా ఇప్పుడు ఏమన్నా ఉన్నారేమో నాకు తెలియదు కానీ 1-2 years వరకు ఒంటరిగానే తిరిగేవాడు. హ్యాబిట్ సెంటర్లో రోడ్డు మీదకి వచ్చేవాడు. ఒక్కడనే వస్తా ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. నాగార్జున కూడా సినిమాలకు వచ్చేవాడు. అందరికి ఇదేంటి బాలకృష్ణ గారుకున్నంత యాటిట్యూడ్, ఆ కూల్నెస్, అప్రోచ్ అయితే డబ్బులు తింటారని జాతకం ఉండాలి ఆయనకి. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. విష్ణు బాగున్నావా అని అంటారు కొంతమంది. టక్కని మీరేమన్నా పరిచయమా లేదా? బాగున్నానండి. బాగున్నారా? వన్స్ లొకేషన్ లో దిగిన తర్వాత ఒక్క సెక్యూరిటీ ఉండకూడదు అక్కడ. నేను కళ్ళు మూసుకుని ముళ్ళ కట్టి లోపల బాడీలు బళ్ళు వాళ్ళు వీళ్ళు తొక్క తోలు ఏది ఇక్కడ ఉండకూడదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళను సమానులే. మీకు లైట్ బాయ్ నేను ఇద్దరం సమానులమే. నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. సో వీఆర్ ఆల్ ఆ రోజుకి వచ్చి పనిచేసే కూలీలు మేము అందరం. కమింగ్ టు ద ఫిలిం, ఏంటి కష్టాలు ఏంటి, సినిమా ఏంటి, ఇది ఎందుకు ఇంత బర్డెన్ వేసుకున్నావు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. ఇంత బర్డెన్ వేసుకుని ఒంటరిగా మోయటం కష్టం కదా, ఎందుకు మోస్తున్నావు? అదేనా ఆశ, ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ 4-5 సార్లు వచ్చిన సినిమా, కొత్త సినిమా ఏం కాదు. దీనికి ఎంత కష్టం ఎందుకు పడతాం? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ ఫిల్మ్స్ అండ్ దిస్ ఫిల్మ్? చెప్పు. శక్తిలో ఏం లేదో, బిల్లాలో ఏం లేదో, కంట్రీలో ఏం మిస్ అయిందో అన్ని ఇందులో ఉంటాయి. చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు? అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. సరే, ఇలాగ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు వీళ్ళందరూ ఈ ఆర్టిస్టుల పేర్లు, మేము చేసిన లొకేషన్స్ ఎవరిని చెప్తుంటే వావ్, I actually did this. God. Wow. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడినప్పుడు ఫస్ట్ ఫోన్ చేసి తిట్టింది మీరే నన్ను. నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? గ్రాండ్ గా అర్థమైతే లైక్ కొట్టు, ఇంకా బాగా అర్థమైతే షేర్ చేయి. అయిపోయి. ఎక్కువైపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.